కిష్కింధాకాండ. పంపాతీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః. ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః. చకారసఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి. వాలినశ్చ వరం తత్ర కథయామాస వానరః. సుగ్రీవశంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే. రాఘవప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమం. దర్శయామాస సుగ్రీవో మహాపర్వతసన్నిభం. ఉస్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః. పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. బిభేద చ పునఃసారాన్ సప్తైకేన మహేషునా. గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా. తతః ప్రేతమనాస్తేన విశ్వస్తः స మహాకపిః. కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా. తతో గర్జత్ హరివర్హ సుగ్రీవో హేమపింగళః. తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరः. అనుమాన్య తదాతారాం సుగ్రీవేణ సమాగతః. నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవः. తతః సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే. సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవः ప్రత్యపాదయత్. స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభः. దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం. దీంతో మనకు కిష్కింధాకాండ అయిపోయింది. ఇప్పుడు సుందరకాండ. తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి. శతయోజన విస్తీర్ణం పుప్లువేలవనార్ణవం. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం. దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి. శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్. మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రణస్తాన్యదృచ్ఛయా. తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం. రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః. సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం. న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః. దీంతో మనకు సుందరకాండ పూర్తయింది. ఇప్పుడు యుద్ధకాండ. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః. సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. దర్శయామాస చాత్మానం సముద్రసరితాం పతిః. సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే. రామసీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తామువాచ తతో రామః పరుషం జన సంసది. ఆమృష్యమాణా సా సీతా వివేశజ్వలనం సతీ. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం. బహో రామः సంప్రహృష్టः పూజితः సర్వదైవతైః. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం. సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనः. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం. కృతకృత్యస్తదా రామో విజ్వరः ప్రముమోదः. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్. అయోధ్యాం ప్రస్థితో రామः పుష్పకేణ సుహృద్వృతः. భరద్వాజాశ్రమం గత్వా రామः సత్యపరాక్రమः. భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ సహ. పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. నందిగ్రామే జటాహిత్వా భ్రాతృభిः సహితో నఘः. రామసీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. ప్రహృష్టముదితో లోకः తుష్టः పుష్టः సుధార్మికः. నిరామయోక్షరోగశ్చ దుర్భిక్షభయభయవర్జితः. న పుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషः క్వచిత్. నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. న చాగ్నిజం భయం కించిత్ నాప్సుమజ్జంతి జంతవః. న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తదా. న చాభిక్షుద్భయం తత్ర న తస్కరభయం తథా. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రమయుతాः సర్వే యథా కృతయుగే తథా. అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః. గవాంకౌక్షయితం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవः. చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ. రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఇదం పవిత్రం
పాపఘ్నం పుణ్యం వేదశ్చ సంహితం యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్రः సగణः ప్రేత్య స్వర్గే మహీయతే. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ సాక్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జనః పణ్యపతి ఫలత్వమీయాత్ జనస్య శూద్రోపి మహత్వమీయాత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే శ్రీమద్ రామాయణ కథా సంక్షేపో నామ ప్రథమ సర్గ. మనం ఇప్పుడు బాలరామాయణం మూల శ్లోకాలు 100 పూర్తి చేసాం. ఇప్పుడు అందులో కథాంశం ఒకసారి సంక్షిప్తంగా తెలుసుకుందాం. తపస్వీరుడు, వేదాధ్యయన నిరతుడు, వాక్చతుర్లలో అగ్రేసరుడు, మునిశేఖరుడు అటువంటి నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఇలా అడిగాడు. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా తొణకనివాడు, లౌకిక అలౌకిక ధర్మాలు తెలిసినవాడు, శరణాగత వత్సలుడు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడి తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పం కలిగినవాడు, అలాంటి పరమపురుషుడు ఈ భూమండలంలో ఎవరున్నారు? సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు హితమును కూర్చేవాడు, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య ధురంధరుడు, తన దర్శనం చేత అందరికీ సంతోషాన్ని చేకూర్చేవాడు. అలాంటి మహాపురుషుడు ఎవరు? ధైర్యశాలి, అరిషడ్ వర్గాన్ని జయించినవాడు, ప్రకాశించేవాడు, ఎవరిపైన అసూయ లేనివాడు, రణరంగంలో కోపిస్తే దేవాసురులను సైతం భయకంపితులను చేసేవాడు. అలాంటి మహాత్ముడు ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవడానికి నేను కుతూహలంగా ఉన్నాను. స్వామి, మీరు సర్వజ్ఞులు, నాకు తెలియజేయండి. నారదుడు వారు చాలా సంతోషించారు. అంటున్నారు, మహర్షి, సరే నేను చెప్తాను విను. నువ్వు చెప్పినటువంటి ఉదాత్త గుణములు కలిగిన మహానుభావులు దొరకరు. అయినా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుని చెప్తాను. ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడు అవతరించాడు. జగత్ప్రసిద్ధుడు, మనోనిగ్రహం కలిగినవాడు, పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితంగా మాట్లాడతాడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించగలిగినవాడు, ఎగుభుజంబులవాడు, బలిష్టమైన బాహులు కలిగినవాడు, శంఖం లాంటి నునుపైన కంఠం కలిగినవాడు, ఉన్నతమైన హనువులు చెక్కిళ్ళు కలిగినవాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, బలమైన ధనుస్సు గలవాడు, గూఢంగా ఉండేటటువంటి సంధి ఎముకలు అంటే పుష్టిగా ఉండేవాడు, అంతఃశత్రువులను బహిశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహుడు, అర్ధచంద్రాకారంతో ఎత్తైన నొసలు కలిగినవాడు, గంభీరమైన నడక కలిగినవాడు, అంత పొడవు కాదు అంత పొట్టి కాదు, సమున్నతమైన దేహం కలిగినవాడు, కనువిందు గావించే దేహకాంతి కలిగినవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైనటువంటి ఉన్నతమైన శరీరం, వక్షస్థలం, విశాలమైన కన్నులు కలిగినవాడు, శుభలక్షణాలు కలిగినవాడు, ఆశ్రయించిన వారిని రక్షించే మహానుభావుడు, సత్యవాక్య నిరతుడు, ప్రజలకు హితం చేకూర్చేవాడు, సకల శాస్త్ర పారంగతుడు, పవిత్రుడు, సకల జనులను మానవేతర జీవులను కూడా ఎప్పుడూ రక్షించడానికి సిద్ధంగా ఉండేవాడు, భక్త పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్త్యాత్మకుడు, బ్రహ్మలాగా అందరినీ సృష్టించగలవాడు, విష్ణువులాగా అందరిని రక్షించేవాడు, శివుడిలాగా అందరినీ హరించేవాడు, త్రిమూర్త్యాత్మకుడు. అలాంటి మహానుభావుడు స్వధర్మాన్ని పాటించేవాడు, ధర్మాన్ని తాను ఆచరిస్తూ అందరూ రక్షించగలిగిన సమర్థుడు. తనను ఆశ్రయించిన వాళ్ళు ఎటువంటి వాడైనా సరే వాడు సజ్జనులైతే రక్షిస్తాడు, దుర్జనులైతే శిక్షిస్తాడు. వేదాంగ పారంగతుడు, ధనుర్వేదంలో నిష్ఠితుడు, సకల శాస్త్ర పారంగతుడు. అలాంటి మహానుభావుడు, ఉదార స్వభావుడు, సమస్త జనులకు ప్రీతిపాత్రుడు, సౌమ్య స్వభావం కలిగినవాడు, నదులు సముద్రానికి కలిగినట్టుగా సత్పురుషులు నిరంతరం శ్రీరాముడు చుట్టూ చేరుతుంటారు. ఆయన అందరికీ పూజ్యుడు, ఎవరి ఎడల వైషమ్యం తారతమ్యం లేకుండా నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడు, కౌశల్యానంద వర్ధనుడు, సర్వ సద్గుణ సమపేతుడు, సముద్రం వలె గంభీరుడు, ధైర్యంలో హిమవంతుడు, పరాక్రమంలో మహావిష్ణువు, చంద్రుడిలో ఆహ్లాదకరుడు, మృదు హృదయం కలిగినవాడు, అయినా ఆశ్రితులకు అపకారం చేస్తే ఎవరిని క్షమించడు, సహనంలో భూదేవి లాంటివాడు, కుబేరుడిలాగా త్యాగ స్వభావం కలిగినవాడు, సత్యవాక్ పరిపాలనలో ధర్మదేవత లాంటివాడు, సత్యధర్మ స్వరూపుడు,
అలాంటి శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు యొక్క పుత్రుల్లో పెద్దవాడు. ఆయన తండ్రి గారికి చాలా ఇష్టాన్ని చేకూర్చేవాడు. ప్రజలందరికీ ఆయన ఇష్టడు. యువరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. శ్రీరాముడికి యువరాజ్య పట్టాభిషేకం జరపడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు దశరథుడు. తన ప్రియమైన భార్య కైకేయి మంథర ద్వారా ఈ విషయం తెలుసుకుంది. పూర్వం శంబరాసురుని జయించిన సందర్భంలో దశరథుడు కైకేయికి 2 వరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ వరాలు అడిగింది. మొదటి వరం ఏంటంటే భరతుడికి, మొదటి వరం శ్రీరాముడికి 14 సంవత్సరాలు వనవాసం, రెండవ వరం భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం. సత్యసంధుడైన దశరథ మహారాజు ధర్మపాశానికి కట్టుబడ్డాడు. ఇష్టం లేకపోయినా బాధపడుతూ అంగీకరించవలసి వచ్చింది. శ్రీరామచంద్రుడు కైకేయికి ప్రేమను చేకూర్చడం కోసం తన తండ్రి గారి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి వనవాసానికి బయలుదేరాడు.